ఒక చిన్న పల్లెటూరిలో మరియమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసించేది. ఆమెకు తినడానికి తిండి లేకపోయినా ప్రతిరోజూ మోకాళ్ళుని దేవుని స్తుతించేది. ఒకరోజు ఆమె ఇంట్లో ఒక చపాతీ ముక్క కూడా లేదు. ఆకలి తట్టుకోలేక గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. మరియమ్మ, దేవా, నా తండ్రి, ఈ రోజు నాకు ఆకలిగా ఉంది. ఏదైనా మార్గం చూపించు నాయనా. నువ్వు ఆకాశ పక్షులకే ఆహారం ఇచ్చేవాడివి, నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. అదే సమయంలో ఆ ఊరిలో పెద్ద బంగళా కట్టుకున్న రాజశేఖర్ అటుగా నడుస్తూ ఆమె మాటలు విన్నాడు. ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు. ఆమె భక్తిని వెక్కిరించాలని అనుకున్నాడు. వెంటనే తన పనివాడిని పిలిచి కొన్ని పండ్లు, పాలు, బియ్యం పంపించి ఇలా చెప్పమన్నాడు. ఇది సైతాను పంపించాడు అని ఆమెతో చెప్పు. పనివాడు వెళ్లి ఆ వస్తువులను మరియమ్మకు ఇచ్చాడు. పనివాడు, అమ్మా, ఇవి తీసుకో. కాని ఇవి దేవుడు పంపలేదు, ఇవి సైతాను పంపించాడు. మరియమ్మ కళ్లల్లో నీళ్లతో ఆ వస్తువులను స్వీకరించి ఆనందంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన రాజశేఖర్ స్వయంగా ఆమె దగ్గరకు వచ్చాడు. రాజశేఖర్ నవ్వుతూ, ఏమ్మా మరియమ్మ, నీ దేవుడు పంపించలేదని తెలిసినా సైతాను పంపించిన వస్తువులను ఎందుకు తీసుకుంటున్నావు? నీ ప్రార్థన విఫలమైంది కదా? మరియమ్మ ప్రశాంతంగా నవ్వి, అయ్యా, దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ పనిని చేయడానికి సైతాను కూడా సిద్ధంగా ఉంటాడని నాకు తెలుసు. ఈ వస్తువులు ఎవరు తెచ్చారన్నది నాకు ముఖ్యం కాదు. నా తండ్రి నా ప్రార్థన విని నిన్ను వాడుకున్నాడు. నీకు తెలియకుండానే నువ్వు నా దేవుని సేవకుడివి అయ్యావు. ఆ మాటలకు రాజశేఖర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. తన గర్వం నీరైపోయింది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, దేవునిపై నమ్మకం ఉంచడమని ఆయనకు అర్థమైంది. సందేశం: మన దగ్గర ఏమీ లేకపోయినా దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన అద్భుతమైన రీతిలో మన అవసరాలను తీరుస్తాడు. హృదయపూర్వకమైన ప్రార్థన ఎప్పుడూ వృధా పోదు.